జై గురుదత్త శ్రీ గురుదత్త. హాస్యం అనేది జీవితంలో చాలా చాలా ప్రధానమైన రసంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. హాస్యానికి మహానుభావులు ఎన్నెన్నో నిర్వచనాలు ఇచ్చారు. ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా హాస్యమనగా వినోదం కలిగించి నవ్వు పుట్టించే లక్షణం కలిగిన ఒక భావానుభవం అని హాస్యానికి ఒక నిర్వచనం అనేది సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. హాస్యం అంటే ఏంటి, అది ఎలా సంభవిస్తుంది, దాని ప్రయోజనాలు ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనే విషయాలపై భిన్నాభిప్రాయాలు నేటికి కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. సరే, దైనందిన జీవితంలోనూ సినిమాల్లోనూ సాహిత్యంలోనూ వ్యక్తుల వ్యవహారాల్లోనూ హాస్యం ఒక ముఖ్యమైన పాత్రని ఎప్పుడూ కలిగి ఉంటుందండి. హాస్యం లేనటువంటి జీవితం అనేది ఉండదు, పండదు కూడా నా దృష్టిలో. ఇది కాదనలేని సత్యం. మన జీవితంలో ఎన్నో రకాలైన హాస్యాలను మనం అనుభవిస్తూనే వచ్చాం నేటికి కూడా. ప్రతి మనిషి జీవితంలో సుఖదుఖాలు ఉంటాయండి. వెండితెర మీద నవ్వులు పంచిన వారి అందరి జీవితాలు పువ్వుల బాట కావండి. వాళ్ళు ఏదో నవ్వులు పంచారు కదా అని వాళ్ళకి ఎప్పుడూ నవ్వులే ఉంటాయంటే కాదు, విషాదాలు కూడా వాళ్ళ జీవితంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే ఆయన జీవితం కూడా అందుకు మినహాయింపోతే కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి సినిమా రంగంలో ఒక అద్భుతమైన హాస్య నటుడుగా, రంగస్థల నటుడుగా, గాయకుడుగా, సంగీత ప్రియుడుగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడుగా, ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన కళారాధకుడుగా, సుమారు 3 దశాబ్దాల పాటు అందరినీ నవ్వించిన నవ్వుల రేడుగా, నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందినటువంటి మహనీయుడు మన బసవరాజు వెంకట పద్మనాభం గారండి. నేడు అదేనండి మనం అందరూ మాట్లాడుకునేటటువంటి హాస్యనటులు పద్మనాభం గారు. వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పద్మనాభం గారి గురించి చెప్పాలంటే ఒక 3-4 విషయాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయండి. తెలుగు తెర హాస్యనట శ్రేణిలో అగ్రగణ్యుడు పద్మనాభం గారు అనవచ్చండి. ఇందులో మాత్రం తప్పేమీ లేదు, ఖచ్చితంగా మాట అనవచ్చు. 2-3 దశాబ్దాల పాటు ప్రేక్షక జనాన్ని నవ్వుల జల్లులో తడిపేసిన నటుడుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అనేక చిత్రాలు నిర్మించి విజయాలు ప్రశంసలు పొందిన విలక్షణ కళాభిజ్ఞుడు అని కూడా మనం మాట్లాడచ్చండి. అనేక మంది కొత్త వారిని పరిచయం చేసి సినీ జీవితం అందించిన అనుభవశాలి మన పద్మనాభం గారండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందువలంటే ఆయన నటించడమే కాకుండా కొత్త వారికి అవకాశాలు కల్పింపచేశాడు మహానుభావుడు పద్మనాభం గారు. పద్మనాభం గారు కష్టాల నుంచి వచ్చాడు కాబట్టి, ఆ బాధల నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి తెలుసు నటన మీద అభిమానం ఉన్న వాళ్ళని మనం పోషించాలనే ఉద్దేశంతో కొత్త వారికి పరిచయం చేసేవాడు. అలా కొత్త వారిని పరిచయం చేయడంలో భాగంగా శ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా మన గాన గంధర్వులుగా ఉద్భవించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకునిగా పరిచయం చేసిన ఘనత పద్మనాభం గారిదేనండి. బసవరాజు వెంకట పద్మనాభం గారు 1931 ఆగస్టు 20 కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో బసవరాజు శాంతమ్మ వెంకట శేషయ్య దంపతులకు మన బసవరాజు వెంకట పద్మనాభం గారు జన్మించారండి. అయితే వెంకటశేషయ్య గారు కడప జిల్లా వేంపల్లి సమీపంలో ఉన్న వీరన్నగట్టుపల్లి గ్రామానికి కరణంగా ఉండేవారండి. అయితే వీరిది బ్రాహ్మణ కుటుంబం, కరణంగా ఉండేవారు. పద్మనాభం గారి తాత సుబ్బయ్య గారు కూడా కరణమేనండి. పద్మనాభం గారికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా మక్కువ అండి. ఏ పాట అయినా సరే వినేసేవాడైనా. పాట వస్తుందంటే కాసేపు 5 నిమిషాలు ఆగి వినేసి వెళ్ళేవాడు. 5 ఏళ్ల వయసులోనే కపిలవాయి రామనాథ శాస్త్రి గారు, వేమూరి గగ్గయ్య గారు పద్యాలు ఆలపిస్తుంటే ఈయన మై మరిచిపోయేవాడు అనమాట. అంటే వేమూరి గగ్గయ్య గారి స్వరం అలాంటిదండి. ఆయన పద్యం కనుక అందుకున్నాడంటే మైకులు అక్కల్లా. ఆనాడు మైకులు ఉన్నాయండి, మైకులు ఏం అక్కల్లా. ఆయన పద్యం అందుకుంటుంటే ఆబాల గోపాలాన్ని అసలు మైమరిపించేది. అందులో మన పద్మనాభం గారు కూడా వేమూరి గగ్గయ్య గారి ఫేవరెట్ అండి.
అలా అనుకరించి పాడుతూ ఉండేవాడు. వేమూరు కాకయ్య గారి పద్యాలను అనుకరించి పద్మనాభం గారు కూడా పాడుతూ ఉండేవాడు. అంత అద్భుతంగా వేమూరు కాకయ్య గారు పాడేవారు. సరే, ఆ రోజుల్లో సినిమాలు ఎలా ఉండేవండి, డేరాలు వేసి ఆడించేవారు. చిన్నతనంలో పద్మనాభం గారు ఆ డేరా హాళల్లోనే ద్రౌపదీ వస్త్రాపహరణం, వందే మాతరం, సుమంగళి, భక్త ప్రహ్లాద వంటి సినిమాలు ఎన్నో చూసి అందులో పాటలు పద్యాలు పాడుతూ ఉండేవారు. ఆయన ఊళ్ళో చింతామణి నాటకం ఆడుతుంటే అందులో బాలకృష్ణుడు వేషం వేయాల్సి వచ్చింది. సరే, ఈయనకి వేషాల మీద బాగా ఇంట్రెస్ట్. దాంతో పద్మనాభం గారిని బాలకృష్ణుడు వేషం వేయించారు. బాగా పండించాడు అనుకోండి. చిన్న వయసులోనే ఆయన బాలకృష్ణుడు వేషాన్ని పండించాడు. ఒకసారి మోటబావిలు బెండ్లు కట్టుకుని ఈత కొడుతూ మునిగిపోతుంటే తన స్నేహితుడిని రక్షించాడు ఆయన. అంటే ఎంత దాతృత్వ గుణం ఉంది, రక్షించాలనే దృక్పథం ఉంది. ఏదైనా సమయంలో ఎవరినైనా రక్షించాలనే దృక్పథం కూడా ఇల్లు ఉందండి. ప్రొద్దుటూరు హై స్కూల్లో చదువుకుంటూ చేతిలో చిల్లి గవ్వ లేకుండా సైకిల్ కొనాలని మద్రాసు వెళ్ళిపోయాడు ఈయన. పాటలు పద్యాలు పాడి డబ్బు సంపాదించి సైకిల్ కొనాలని పద్మనాభం గారి ఉద్దేశం. అది సాధ్యమా? సరే, సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించాల, మనసులో వచ్చింది వెళ్ళిపోయాడు. జెమినీ స్టూడియో వద్ద కన్నాంబ గారి అడ్రస్ తెలుసుకుని, అప్పట్లో కన్నాంబ గారు అంటే గౌరవప్రదంగా ఉండేవారండి. ఆవిడ ఒక అమ్మ తరహాగా ఉండేవారు. అమ్మ పాత్ర ఎలా అవుతే ఉంటుందో నిజ జీవితంలో అలాగా కన్నాంబ గారిని చూస్తే ఆ అభిప్రాయం ఉండేది. సరే, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నామని కన్నాంబ గారి అడ్రస్ తెలుసుకుని త్యాగరాయ నగర్లోని మలానీ వీధిలో హిందీ ప్రచార సభకు దగ్గరలో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు పద్మనాభం గారు. సరే, ఆమె పద్మనాభం చూసి ఎవరినైనా నువ్వు అని అడిగింది. వెంటనే పద్మనాభం గారు అసలు భయం అనేది ఉండేది కదా, నటన మీద ఎక్కువ ఉద్దేశం ఉన్నవాడు కదా. అసలు ఆవిడ అవకాశం ఉండవే కన్నాంబ గారు ఆ రోజుల్లో అదృష్టం. అలాంటిది ఎవరినైనా నువ్వు అనగానే పద్మనాభం గారు తొడుకోకుండా, ఎవండి మాది పొద్దుటూరండి, మీ సినిమా అంటే ఆయన గురించి చెప్పకుండా చెప్తున్నాడు అనమాట. మాది పొద్దుటూరండి, మీ సినిమా చెండిక ఎన్నిసార్లు చూశానుకుంటున్నారు, చాలా బాగుందండి, భలే చేశారండి, మీ దగ్గర పాటలు పాడి డబ్బు సంపాదించి సైకిల్ కొనుక్కుందామని వచ్చాను అని అమాయకంగా చెప్పాడు మేడం. ఆమె ఒక్క నవ్వు నవ్వేసి, సరేరే నాన్నారా లోపలికి రా భోజనం చేసేది కానీ అని లోపలి తీసుకెళ్ళి కన్నాంబ గారు మంచి భోజనం పెట్టించిందండి. ఆమె పద్మనాభం గారిని రాజరాజేశ్వరి ఆఫీసుకి తీసుకెళ్ళి సిఎస్ఆర్ గారికి, కొచ్చర్లకోట సత్యనారాయణ గారికి, కళ్యాణం రఘురామయ్య గారికి, అదే దాసరి కోటిరత్నం గారి సమక్షంలో పాటలు పద్యాలు పాడించిందండి. ఈ అబ్బాయి ఏదో పాడతాడని మా ఇంటికి వచ్చాడు, చాలా అద్భుతంగా పాడుతున్నాడు, స్వరం అయితే బాగుంది, మీరు చూసుకోండి. సరే, పాదుకా పట్టాభిషేకంలో గుడి పాటకు కోరస్గా పాడించారండి పద్మనాభం గారిని. సరే, మాయాలోకంలో శరబిందురాజు ఏడుగురు కొడుకుల్లో మొదటివాడిగా పద్మనాభం గారు నటించారు. గోడవల్లి రామం బ్రహ్మం గారికి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ మద్రాసులోనే పెరిగిపోయాడండి ఈయన. సరే, అప్పుడు పద్మనాభం గారికి ఎంత ఇచ్చేవారంటే నెలకి 40 రూపాయలు ఇచ్చేవారు. పద్మనాభం గారికి పద్యాన్ని భావయుక్తంగా ఎలా పాడాలో నేర్పినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే సిఎస్ఆర్ గారండి. సిఎస్ఆర్ గారి బృందంలో పద్మనాభం గారు దాదాపు 50కి పైగా నాటకాలు వేశారండి. చిన్నవాడిగా ఉండగానే ఆయన నటించిన రెండో సినిమా నాగయ్య గారి త్యాగయ్య, అందులో త్యాగయ్య శిష్యుని పాత్ర కోసం వెతుకుతున్నారు. ఆ పాత్ర ఎలాంటిదంటే అతను గుండుతో ఉండాలి, గుండు గీయించుకోవాల్సి వచ్చింది, అందువల్ల అతను. తర్వాత ముగ్గురు మరాఠీ సినిమాలో తంతిలో పాత్రను పోషించారు. అందులో నెలకి జీతం 60 రూపాయలు ఇచ్చేవారు. తర్వాత నారది, యోగి వేమన, భక్త శర్యాళ వంటి చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చాడండి. జెమినీ వారి వింధ్యరాణి సినిమాలో పద్మనాభం తన పాటను తానే పాడుకున్నారండి. అంటే స్వతహాగా ఆయనకి గాత్రం బాగుంటుందండి, అందువలన ఆయన పాట ఆయనే పాడుకున్నారు. 1948లో జెమినీ వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకొని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు ఆయన. ఈలోగా యోగి వేమని తీసిన కేవీ రెడ్డి గుణసుందరి కథను తీస్తుండడంతో ఆయన్ని వాహిని స్టూడియోలో కలవగా ఆయన పాట పాడించుకుని విని గొంతు బాలేసరికి కొంచెం కేవీ రెడ్డి గారు చికాకు పడ్డాడు. అంటే కేవీ రెడ్డి గారు ఏదో నా మొహమ్మద్ చెప్పేస్తాడు. ఆ పరిస్థితుల్లో బాగా పాడేవాడివి కదా, ఏమైంది నీకు, గొంతు ఇలా గనక ఉంటే నీకు నువ్వు కప్పులు కడగడానికి కూడా ఇక్కడ పనిచేయవు, ఆలోచించుకో అని కేవీ రెడ్డి గారు పద్మనాభం గారిని గట్టిగా అన్నాడు. నీ గొంతు బాగుండేది, మరి ఏంటి ఇలా తయారయ్యావు నువ్వు ఈ మధ్య, గొంతు గనక ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా ఈ మద్రాసులో నువ్వు పనిచేయవు అన్నాడు.
దాంతో నిరాశపడ్డ పద్మనాభం గారు బాధతో సింహాద్రిపురం వెళ్ళిపోయాడు. వాడు ఊరు వెళ్ళిపోయాడు. అప్పుడే తేలుకాటుతో తమ్ముడు ప్రభాకరం జబ్బు చేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడండి. సరే, గుంతకొల్లు దగ్గర ఉన్న కొనకొండలో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర, అంటే వంశపారంపర్యంగా వీళ్ళు కరణీకాలు చేసుకుని ఉండేవారండి. సరే, చిన్నాన్న గుంతకల్ దగ్గర ఉన్న కొనకొండలో చిన్నాన్న శ్రీనివాసరావు గారి దగ్గర కరణీకాన్ని నేర్చుకుంటూ ఉండగా వీర్ కుమార్ షూటింగ్కి రమ్మని జెమినీ వారి నుండి కబురు వచ్చింది. ఆ షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే విజయ సంస్థ ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ని మలుపు తిప్పేసిందనే చెప్పుకోవాలండి. జెమినీ వారు వీరకుమార్ సినిమా తీస్తూ ముందు అనుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా పద్మనాభం గారిని మద్రాసు రమ్మన్నారు. ఆ సినిమా దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారు ఆయన పుణ్యమాని విజయ సంస్థతో మన పద్మనాభం గారికి పరిచయం అయిందండి. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే విజయవారు షావుకార్ సినిమా తీశారు. ఎల్వి ప్రసాద్ సిఫార్సుతో అందులో పోలయ్య వేషానికి పద్మనాభన్ గారిని తీసుకున్నారండి. జీతం అప్పుడు 150 రూపాయలు ఇచ్చేవారు. ఈలోగా షావుకార్ సినిమా విడుదలైంది. ఇంకంతే, పద్మనాభం గారి పాత్రకు సరైన గుర్తింపు వచ్చేసిందండి. షావుకార్ సినిమాలో నాటకాల మీద రక్తితో సినిమా రంగంలో ప్రవేశించి అనేక డక్కా ముక్కీలు తింటూ దాన్నే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి పద్మనాభం గారండి. మాయాలోకం అనే తొలి చిత్రమైన బాగా అందరికీ దగ్గరైందండి. అయితే 1951లో పాతాళ భైరవి సినిమాలో అసలు ఆ పాతాళ భైరవి సినిమాతోనే ఈయన బాగా క్రేజ్ పెరిగిందండి. ఎందువలంటే అందులో సాహసం చేయరా డింబక రాజకుమారి లభిస్తుంది అని ఎస్వీఆర్ గారు ఒక నేపాల మాంత్రికుడు డైలాగు ఊపేసిందండి ఆ రోజుల్లో జనాన్ని. సాహసం చేయరా డింబక రాజకుమారి లభిస్తుంది అనే మాట ఆ రోజుల్లో అద్భుతంగా అనిపించింది, పండింది. అలాగే ఆయనకు పక్కన నేపాల మాంత్రికుడు పక్కన శిష్యుడిగా ఉన్నటువంటి సదాజపుడుగా పద్మనాభం గారు ఉన్నారు. ఆ పాత్రను పద్మనాభం గారు ఎంత చక్కగా పోషించారంటే ఒకే ఒక డైలాగుతో ఆయన నవ్వించేశాడు సినిమాలో. ఎలాగంటే మోసం గురు అంటూ ఆయన దర్శనమిస్తాడు. ఇంకా అదే డైలాగు, ఆ డైలాగుతో జనం దృష్టిలో పడిపోయాడు. ఈ సినిమా తర్వాత పద్మనాభం గారు పరిశ్రమ దృష్టిలో గట్టిగా పడ్డాడండి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్కి దగ్గరైపోయాడు. అంత అద్భుతంగా పండించాడు హాస్యాన్ని అనమాట. విజయవారి కళాఖండం షావుకారులో పెద్దబ్బాయి పాత్రలో ఆయన వేసి మెప్పించిన తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అదేవిధంగా ఈ పాతాళ భైరవిలో అమోఘంగా నటించాడు. రేలంగి గారు ఆ రోజుల్లో ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి కాలంలో ఆయనకు రమణారెడ్డి గారికి మధ్య ఒక చోటును, ఒక గ్యాప్ను సృష్టించుకుని చోటును దక్కించుకోవడం పద్మనాభం గారి ప్రతిభకు నిదర్శనం అండి. అసలు ఖాళీ లేనటువంటి దాంట్లో ఖాళీ చేసుకునే విధంగా సృష్టించుకోవడం అంటే ఆయన ప్రతిభకి నిదర్శనం అనే మనం మాట్లాడుకోవాలి. అలా 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 ఆయన దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించేసాడండి పద్మనాభం గారు. పద్మనాభం గారు అనుకోగానే అయ్యో 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 అని ముక్కుతో మాట్లాడే విదూషకుడే సాక్షాత్కరిస్తాడు మనకి. అదే ఆయన ప్రత్యేకత అండి. ఎక్కువ చిత్రాల్లో గీతాంజలి గారితో ఆయన జోడీగా నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన పూలరంగంలో అద్భుతమైన నటన చూపించారు పద్మనాభం గారు. జముడితో ఒక పాట కూడా ఉంటుందండి. వాస్తవానికి ప్రతి చిత్రంలోనూ పద్మనాభం గారికి ఒక పాట తప్పనిసరి. అంటే అలా పెడితే హిట్ అవుతుందని వాళ్ళ మనసులో ఉండేది. వాటిలో కొన్ని బాగా హిట్ అయ్యేవి కూడానండి. దర్శకులు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా పద్మనాభం గారి దృష్టిలో మాత్రం కరెక్ట్ అయ్యేది. అయితే జనాలని ట్రెండ్ని బట్టి దర్శకులు వెళ్ళేవారు. అయితే అలాగే సక్సెస్ అయ్యేదండి. అది ఆయన స్టార్డమ్ని తెలుపుతుంది. నిజంగా ప్రతి సినిమాలో కూడా ఆయన పాట ఉండాల్సిందే. అలా పెట్టుకున్నారు. ఏదో వేషాల కోసం మద్రాసు వచ్చి తిరుగుతున్నటువంటి వాడు ఒక అగ్రశ్రేణి తారాల పక్కన నిల్చున్నాడంటే అది ఎంత గొప్ప విశేషం అండి. తర్వాత కాలంలో విషాద పాత్రలకు పేరెన్నికగన్న శారద గారు కూడా ఆయన పక్కన వినోద పాత్రలతో కనిపించడం ఒక విశేషంగా అనిపించేది అప్పట్లో రోజుల్లో. హాస్యనటులందరూ నవ్వించేవారైనా అందులో రకరకాలుగా ఉన్నాయండి. చలాకితనం, హావభావాలు, తమాషా పోకడలు, సంభాషణలు, విచిత్ర విన్యాసాలు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పట్టు సాధిస్తారనుకోండి హాస్య పాత్రలు. కానీ పద్మనాభం గారు మాత్రం విభిన్న ప్రక్రియలు చూపించవలసి వచ్చేదండి. ఎందువలంటే ఆ కాలంలో రమణారెడ్డి గారు, రేలంగి గారి వీళ్ళిద్దరి మధ్యలో హాస్యాన్ని పండించడం అంటే అంత తమాషా విషయం అయితే కాదు. ఎందువలంటే వాళ్ళు ఒక డిక్షనరీ లాంటి వాళ్ళండి. వాళ్ళిద్దరూ హాస్యానికి డిక్షనరీలు వాళ్ళిద్దరూ.
ఆ ఎన్సైక్లోపీడియాస్ వాళ్ళిద్దరూ వాళ్ళని డామినేట్ చేయాలి అంటే ఆయనకి ఒక విభిన్నమైన కోణం ఉండాలి. ఆ విభిన్నమైన కోణం ఏంటి అంటే ఇప్పుడు రమణారెడ్డి గారిని కానీ రేలంగి గారిని కానీ ఒక్కసారి చూడంగానే ఎంతటి కోపిష్టైనా నవ్వేస్తాడు. అంటే వాళ్ళిద్దరిని అంటే మాట్లాడకుండానే వాళ్ళు నవ్వేపిస్తారు. మరి పద్మనాభం గారు వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తూ ఎలా వెళ్ళాలంటే డైలాగ్ మాడ్యులేషన్పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఆయన పొట్టిగా ఉన్నాడు, వీళ్ళిద్దరు పొట్టిగా ఉన్న రేలంగి గారు అండ్ రమణారెడ్డి గారు పొడుగుగా సన్నంగా ఉండేవారు, ఈయన కూడా పొట్టిగా ఉండేవారు. కానీ హావభావాలతో నవ్వించేసేవారు వాళ్ళు. జస్ట్ అలా నుంచుంటే చాలు స్టేజ్ మీద నవ్వేసేవారు అందరూ. కానీ మరి పద్మనాభం గారు అలా కాదు కదా, అదే ప్రొసీజర్లో వెళ్తే దెబ్బతింటామని డైలాగ్ మాడ్యులేషన్పై ఎక్కువ దృష్టి పెట్టాడు. మాయాలోకంలో ఆయన తన ప్రత్యేక ఉచ్చారణ చూపించడం అందరినీ ఆకర్షించిందండి. తర్వాత అదే ట్రేడ్ మార్క్ అయిపోయిందండి. తను నటించిన కార్తవరాయని కథ తమిళ వేషంలో నటించిన తంగవేలు నుంచి పద్మనాభం ఆ విద్య మరింత బాగా వంట పట్టించుకున్నాడని అనుకోవచ్చు. తర్వాత మోగ మనసుల్లో సావిత్రిని గారిని పెళ్లి చేసుకునే పాత్ర నటించడం కూడా ఆయనకే చెల్లిందండి. అద్భుతమైన పాత్ర పండించాడు. ఆ ముఖ కవళికలు, ఆ పాటలు అద్భుతమైన నటన చూపించాడు పద్మనాభం గారు. సాధారణంగా ఒక పాత్ర వేస్తే ఏదో పాట వస్తుంటే మామూలుగా నటించడం వేరు, పాత్రలో ఇన్వాల్వ్ అయి నటించడం వేరు. పద్మనాభం గారిని ఆ పాట వస్తున్నప్పుడు పద్మనాభం గారిని పరిశీలిస్తే అద్భుతమైన నటన కనిపిస్తుంది. మాట్లాడకుండానే ముఖ కవళికల్లో నటన చూపించాడు. పద్మనాభం గారి పాత్రలో హాస్యంతో పాటు ఒకంత బరువు బాధ్యతలు కూడా ఉంటాయండి. అదే ఆ పాత్ర అక్కడికి మనకు కనిపిస్తుంది మోగ మనసుల్లో. చాలాసార్లు ఆయన అమాయకుడైన కొత్తవాడైన హీరోకు అండదండగా నిలిచి నడిపించడం చూస్తూ ఉంటామండి మనం. చలంగారు సొంత చిత్రం మట్టిలో మాణిక్యంలో కానీ ఆఖరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లో కొన్ని చిత్రాల్లో కానీ కథకు సూత్రధారిగా మన పద్మనాభం గారే కనిపిస్తారండి. వాళ్ళు ఏ సినిమాలు తీసినా సొంత బ్యానర్స్లో అగ్రశ్రేణి తారాలు తీసిన దాంట్లో కూడా ఈయన ఒక పాత్ర ఉండేది. కంపల్సరిగా పద్మనాభం గారిని పిలిచేవారు. అది సెంటిమెంట్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, పద్మనాభం గారు ఉండాలి అని అనుకునేవారు. అక్కినేని గారితో పవిత్ర బంధం, ఆత్మీయులు, దసరా బుల్లోడు, విచిత్ర బంధం, జై జవాన్, అదృష్టవంతులు వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన కనిపిస్తారు. అలాగే ఎన్టీఆర్ గారితో కూడా ఎక్కువ నటించారండి. సాంఘిక, పౌరాణ, జానపదాల అన్న తేడా లేకుండా అన్నిట్లోనూ అమరిపోయాడు మన పద్మనాభం గారండి. అయితే అందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణ తులాభరం అండి, అలాగే శ్రీకృష్ణ సత్య వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ కృష్ణ పాత్రల పక్కన వయస్సుడు వసంతగా నటించవలసిన ఆ పాత్ర చూస్తేనే నవ్వు రావాలి. అలాంటి పాత్ర ఎవరయ్యాలంటే పద్మనాభం గారినే పెట్టుకునేవాడు ఎన్టీ రామారావు గారు. ఇంకెవరు వద్దు, పద్మనాభం అవుతేనే బాగుంటాడు అనుకునేవారు. అలాగే హాస్యాన్ని పండించాడు అనుకోండి. కృష్ణ తులాభరంలో ఆ వయస్సుడి యొక్క పాత్రలో, వసంతయ్య పాత్రలో పద్మనాభం గారు అద్భుతమైన సృష్టి చేశాడు. అసలు ఆయన చూస్తేనే నవ్వుస్తుంది, అంత బాగా చేశాడు ఆయన. దాగుడు మూతలు, పాండురంగ మహత్యం, రాము, కోడలదిద్దరి కాపురం, కథానాయకుడు వంటి చిత్రాలు కూడా వారి కాంబినేషన్లో రూపొందాయి, అద్భుతమైన విజయాలు సాధించేయండి. అలాగే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. నటశేఖర కృష్ణ గారితో నటించిన శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో అలవాటు లేని మాంసాహారం చేసి కోడి మీదకు వచ్చినట్లుగా భ్రమపడే నరసింహశాస్త్రి పాత్ర ఇప్పటికీ కూడా మర్చిపోలేమండి. ఆ పాత్ర చూస్తుంటే, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో ఆ నరసింహశాస్త్రి పాత్ర చూస్తుంటే ఇప్పటికీ కూడా నవ్వుస్తూనే ఉంటుంది. ఆ బిట్ వచ్చినప్పుడల్లా కూడా మనం నవ్వుకోకుండా ఉండలేం. తక్కిన హాస్యనటులతో పోలిస్తే పద్మనాభం గారు ఎక్కువ కాలం నటించారని చెప్పుకోవాలండి. హాస్యంలో ట్రెండ్ మారినప్పటికీ కూడా ఆ ట్రెండ్కి తగ్గట్టుగా నడుచుకునేవాడు. అందుకు ఆయన గొప్ప విశేషం ఏంటంటే ఆయన క్రమశిక్షణ అండి. నిజంగా ఆ క్రమశిక్షణే కారణం ఆయనకి. 8 పదులు దాదాపు వచ్చినా, అంటే 80 ఏట కూడా ఆయన నటన అయితే మానలేదండి. నటన చెయ్యాలనే అనుకునేవాడు. కొన్నేళ్ల క్రిందట చక్రం సినిమాలో తన పాత్రలో తనే నటించి జగమంత కుటుంబం నాది అన్న చరణాలు వినిపించి చిత్రానికి ప్రాణం పోసాడండి. పద్మనాభం కేవలం నటుడే కాక నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రఖ్యాతి గాయించారండి ఆయన. ఎన్టీఆర్ గారితో ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని సావిత్రి గారి ద్విపాత్రాభినయంతో ఆయన హీరోగా దేవత చిత్రం తీసి ఘన విజయం సాధించారు. ఇందులో పద్మనాభం గారు పిచ్చి రామదాస్గా నటించాడండి. ఈ చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్ అయింది. ఎన్టీఆర్ గారు బొమ్మను చేసి ప్రాణం పోసి వంటి బరువైన విషాద గీతం ఆలపించి ఈ చిత్రానికి అదే హైలైట్ అయిపోయింది. ఈ ఊపుతో పద్మనాభం గారు భమిడిపాటి వారు రచించినటువంటి నాటిక ఆధారంగా పొట్టి ప్లేడర్ సినిమా తీశారండి.
ప్రధాన పాత్ర ఆయనదైనా శోభన్ బాబు గీతాంజలి జంటగా కూడా నటించారు. సరే, జానపద కథతో 1967లో శ్రీ 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 మర్యాదరామన్న కథని తీసి విజయం సాధించారండి. ఈ చిత్రంతోనే మన గాన గంధర్వుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేసిన సంగతి మన అందరికీ తెలుసున్న విషయమే. సంగీత దర్శకుడైన కోదండపాణి ఇందుకు ప్రధాన కారకుడై కొత్త గొంతును ధైర్యంగా ఆదరించిన పద్మనాభం గారిని ఈనాటికి కూడా మనం మర్చిపోలేమండి. పద్మనాభం గారు ఆనాడు ఆదరించకపోతే బహుశా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కనిపించకపోవచ్చునేమో. అంటే ఆయనలో ధైర్యాన్ని నింపి పర్వాలేదు రాణిస్తుంది, ఈయన పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకుని ఆ తర్వాత గానగంధర్వుడు ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు మహానుభావుడు పద్మనాభం గారు. ఈ 3 చిత్రాలు హేమాంబరరావు దర్శకత్వంలో తీసిన తర్వాత పద్మనాభం గారు తనే ఆ బాధ్యతను కూడా వేసుకోవడంలో ఆయన జీవితంలో మలి అధ్యాయం మొదలైందనే చెప్పుకోవాలి. అలా మొదట శ్రీరామకథ తీశారు. అందులో హర్నాథు జయలలిత నాయకులుగా అయితే బాలుగారి చేత రామకథ శ్రీరామకథ అనే సుదీర్ఘ గీతాన్ని పాడించాడు మన పద్మనాభం గారు. ఎందువలంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అమితమైన ప్రేమ ఆయనకి. అంటే మొట్టమొదటి సినిమాలో పాడించుకున్నాడు కదండి, అందువలన నువ్వు పైకి వస్తావురా నాన్న అనేవాడు. తర్వాత కవయిత్రి మొల్లగా సుపరిచితమైన రామాయణ రచయిత్ర కథను వాణిశ్రీతో కథానాయిక మొల్లగా చాలా చక్కగా తీసి బంగారు నంది పొందాడండి పద్మనాభం గారు. కానీ ఆర్థికంగా ఈ చిత్రాలు ఏవి ఆయన గట్టెక్కించలేదు. ఆయన నిర్మాణం ఆపలేదు, పోన్లే ఆర్థికంగా రాలేదు కదా మన ఎందుకులే తీయటం వదలలేదు. ఆయన ప్రేక్షకులను మెప్పించాలి అంతే, డబ్బు విషయం ఏముంది అనుకునేవాడు. నిర్మాణం కూడా ఆపేవాడు కాదు. నూతన తారలతో కొంత భాగం రంగుల్లో జాతకరత్న మిడతం బొట్లు తీసి చేతులు కాల్చుకున్నాడండి ఆయన. సినిమా అవుతే బాగుంది కానీ అప్పుడున్నటువంటి ట్రెండ్కి ఎక్కల. అలాగే నాగభూషణం ప్రధాన పాత్రధారిగా చాలామంది తాళాలతో ఆ జన్మ బ్రహ్మచారి తీసినా అయితే ఆశించిన ఫలితం అయితే ఆయన దక్కలేదండి. సరే, తుఫాను బాధితుల సహాయంతో తెలుగు నటీనటులు వేసిన సాంస్కృతిక ప్రదర్శనలు సినిమా వైభవం పేరిట చిత్రంగా విడుదల చేసి వైవిధ్యం కనబరిచాడండి ఆయన. తర్వాత హిందీలో మెహమూద్ తీసిన కువారా బాప్ అనే బరువైన చిత్రానికి పెళ్లి కాని తండ్రిగా తెలుగులో తీసి బాగా నష్టపోయాడండి. భానుమతి గారితో మాంగళ్య భాగ్యం అనే మరో సినిమా తీశారు. రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ ప్రొడక్షన్లో ఇలా చిత్రాల జాబితాతో పాటు ఆయన ఆర్థిక భారాలు బాగా పెరిగిపోయాయి. అయితే మన పద్మనాభం గారికి వీటూరి గారికి ఎక్కువ సంబంధాలు ఉండేవి. అంటే వీటూరి గారు అంటే ఎవరయ్యా అంటే వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి గారు అంటారండి. ఆయనే వీటూరి గారు అంటుంటారు. ఆయన పద్మనాభం గారికి నాటకాలకు కథలు సంభాషణలు రాసే వ్యక్తి అన్నమాట ఆయన. ఒకసారి వీటూరి గారు పద్మనాభంకి దేవత కథ వినిపించడం జరిగింది. ఆ కథ నాటకానికి సరిపోదు కనుక సినిమాగా తీస్తే హిట్ అవుతుందని వీటూరి గారు ధీమా వ్యక్తం చేయడంతో పద్మనాభం గారు ఆలోచనలో పడ్డారు. కోదండపాణి కథ విని బాగుందని చెప్పారు. బాగుందయ్యా నువ్వు తీయొచ్చు అని చెప్పారు. అందులో కథానాయిక ద్విపాద్రాయపనాయం కావడంతో సెంటిమెంట్ పండుతుందని భావించి వీటూరితో కలిసి రామారావు వద్దకు వెళ్ళి పద్మనాభం గారు కథ వినిపించారు. ఏమంటే ఈ పాత్రకి అన్నగారు మీరు అవుతేనే బాగుంటారు, మీరు చేస్తే బాగుంటారని కథ విన్నా. సరే, కథ విన్నటువంటి రామారావు గారు గో హెడ్ బ్రదర్ వెళ్ళండి అన్నాడు. నేను చేస్తాను అన్నాడు. నేను ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత పద్మనాభం గారికి అభయం ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. సరే, సావిత్రి గారి కథ విని బాగుందని చెప్పింది. అయితే ఆ దేవత సినిమా వచ్చేప్పటికీ అప్పటికి ఆవిడ 3 నెలల గర్భవతి. ఆవిడ ప్రసవం అయ్యాక తీద్దాం లేవయ్యా పద్మనాభం అన్నారట. లేదమ్మా 3 నెలల్లో సినిమా పూర్తి చేసేస్తాను, మీకు ఎక్కువ రోజులు కూడా పట్టను, ఇప్పుడు మీరు 3వ నెల మీరు 6వ నెలకు వచ్చేటప్పటికి మొత్తం సినిమా కూడా బయటకు వచ్చేసే విధంగా చేస్తానమ్మా అని ఆమెను ఒప్పించి ఇల్లు తాకట్టు పెట్టి పద్మనాభం గారు 40,000 పోగు చేసి ఆ రోజుల్లో వాణి ఫిలిమ్స్ కాకర్ల వెంకటేశ్వరరావు గారి సహాయంతో వాహిని స్టూడియో 2వ ఫ్లోర్లో 3 నెలల్లో సినిమా పూర్తి చేసాడండి. కేవలం ఒక స్టూడియోలో 2వ ఫ్లోర్లో వాహిని స్టూడియోలో 2వ ఫ్లోర్లో 3 నెలల్లో సినిమా పూర్తి చేసాడు. ఆ ఘనత పద్మనాభం గారికే దక్కిందండి. సినిమా 1965 జూలై 24 విడుదలైతే అశేష ప్రజానికం ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను నీరాజనాలు అందుకుందండి. 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది దేవ సినిమా. ఆ సంవత్సరం ఎన్టీఆర్ గారు నటించిన 12 సినిమాల్లో 8 ఘన విజయం సాధిస్తే అందులో దేవత సినిమా కూడా ఉండడం విశేషం. గొప్ప విశేషం ఏంటంటే అక్కడ పాత్రలో మన సావిత్రి గారు 3 నెలల గర్భవతితో ఉంటూ ఆవిడ నటించారండి సినిమాని. దేవత సినిమా నిర్మాణం జరుగుతుండగా ఆ రోజుల్లో ఏమైందంటే సెట్లో ఉండగా చిత్తూరు నాగయ్య గారికి పద్మశ్రీ పురస్కార ప్రకటన వెలువడింది.
షూటింగ్ స్పాట్లోనే నాగయ్య గారిని పద్మనాభం గారు పూలమాలలతో ముంచెత్తి సత్కార కార్యక్రమం నిర్వహించాడు. ఆయన అల్ప సంతోషం అండి. పద్మనాభం గారు ఏదన్నా జరిగింది అంటే వెంటనే ఆ చేతులు కట్టు కూర్చోడు, వెంటనే ముందుకెళ్ళి చేస్తాడు. వచ్చిన అగ్రతారులందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయనకి, నాగయ్య గారికి. అయితే ఈయన అలా కాదు, వెంటనే పూలమాలలు తెప్పించి సత్కార కార్యక్రమం నిర్వహించాడు. చాగయ్య సినిమాలు నటించినప్పటి నుంచి పద్మనాభం గారు నాగయ్య గారిని నాన్నగారు అని పిలిచేవారు. నాన్నగారికి ఇంత అవార్డు వస్తే మనం చేతులు కట్టు కూర్చోవాలా అని వెంటనే పూలమాలలు తెప్పించి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశాడు. సరే, రేణుక ఆఫీసులో తనకు 25 రూపాయలు ఇచ్చి అన్నం పెట్టిన ఆ మనిషిని సత్కరించడం అదృష్టంగా భావించి పద్మనాభం గారు ముందుకెళ్ళాడు. నిజంగా ఆయనకి అన్నం పెడితే చాలండి, గుర్తు పెట్టుకునేటటువంటి మనిషి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరుంటారు? అవకాశం ఇచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ ఎదుగుదలకు కారణమైన వాడిని పట్టించుకోరు. కానీ పద్మనాభం గారి విషయం అలా కాదండి. ఆ రోజులు గతంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈనాడు నాన్నగారికి అవార్డు వచ్చింది అంటే, నాగయ్య గారికి అవార్డు వచ్చింది అంటే, ఆ రోజులు మహామనిషి నాకు అన్నం పెట్టాడు, పాత్రలకు అవకాశాలు కల్పించాడు అని చెప్పి ఆయనకి సత్కారం చేశాడు ఆ రోజున. చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళ పనిచేయదు అంటానికి పద్మనాభం గారిది కూడా ఒక నిదర్శనంగా మాట్లాడుకోవచ్చు అండి. అంత మంచితనం కూడా పనిచేయదు అంటారు. అందులో నెట్టుకు రావాలంటే సినిమా ఫీల్డ్లో ముందు లౌక్యం అవసరం అండి. ఇది ప్రధానమైన పాయింట్. సినిమా ఫీల్డ్లో నెగ్గుకు రావాలంటే లౌక్యం అవసరం. అంటే సినిమా ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్కైనా లౌక్యం అవసరం. అది లేకనే మహానుభావులు చిత్తూరు నాగయ్య గారు లాంటి వాళ్ళు చీకటి రోజులు చూశారండి, చివరి రోజులు. అందుకు పద్మనాభం గారు కూడా మినహాయింపోతే ఏం కాదండి. పద్మనాభం గారు కూడా చాలా చివరి రోజులు ఇబ్బంది పడ్డాడు ఫైనాన్షియల్గా. ఆయన 1975లో సినిమా వైభవం సినిమా కోసం దశరథ రామయ్య అనే పెట్టుబడిదారుల వద్ద పద్మనాభం గారు 60,000 అప్పు చేశారండి. అందుకు హామీగా దేవత, పొట్టి ప్లేడరు, శ్రీ మర్యాద రామన్న, శ్రీరామకథ సినిమా నెగిటివ్ను తాకట్టు పెట్టాడు. 6 నెలల్లోగా నేను అప్పు తీర్చేస్తాను, లేకపోతే సినిమా హక్కులు దశరథ రామయ్య పరం అవుతాయనేది అగ్రిమెంట్. సరే, గడువులోగా పద్మనాభం గారు అనుకున్న సమయానికి అప్పు తీర్చలేకపోయాడు. దాంతో ఆ సినిమా హక్కులను రాయలసీమ, ఆంధ్ర, నైజాం ఏరియాలకు 2,75,000కు అతను అమ్మేశాడు. అప్పు తీరగా మిగతా డబ్బు పద్మనాభంకి ఇవ్వాల. పోనీ అప్పు తెచ్చిన ఆ డబ్బులు పెట్టుకుని మిగతా డబ్బులు పద్మనాభం గారికి ఇవ్వాలి కదా, ఇవ్వాల. పైగా సినిమా నెగిటివ్ను వాపసు ఇవ్వలేదు. సరే, 1987 దాకా ఇది కోర్టులో నడిచింది ఈ కేసు. కానీ పద్మనాభం గారికి అయితే న్యాయం జరగల. గోరు చుట్టు మీద రోకటి పూట్లాగా సినిమా అవకాశాలు ఆయనకి సన్నగిల్లాయి. చివరికి దశరథ రామయ్య గారు మరణించాక వారి కుటుంబ సభ్యులు మాత్రం ₹1,00,000 తీసుకుని నెగిటివ్లు పద్మనాభం గారికి ఇచ్చేశారు. అయ్యో, పొరపాటు జరిగిందని చెప్పి ఇచ్చేశారు. పద్మనాభం గారు తిరిగి నాటక ప్రదర్శనలు శ్రీకారం చుట్టారు. అయితే తన వాడుకున్న తమ్ముడు పురుషోత్తం పద్మనాభం గారికి తన వంతు నష్టాన్ని మాత్రం పంచాడనే చెప్పుకోవాలండి. నిజానికి పద్మనాభం గారు ఎంత పశ్చాత్తాప హృదయుడు అనేది ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చండి. తెలిసి తెలియని వయసులో ఒక గుడ్డివాడు ఒక ప్లేట్ పట్టుకుని వెళ్తుంటే అందులో చిల్లర డబ్బులు ఉంటే ఒక రాయి వేసి ఆ చిల్లర డబ్బులు తీసేసుకుంటాడు. సరే, పెద్ద అయిన తర్వాత ఆయన్ని మదన పడుతూ ఉంటాడు. అయ్యయ్యో, నేను పొరపాటు చేశానే, ఈ సంఘటన ఆయన్ని బాగా కలిసివేసిందండి మనసులో మాత్రం. సరే, జాతకరత్న మిడతంబొట్లు సినిమా మిడతంబొట్లని రాజుగారి వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు ఇతడు ఏమి నేరం చేశాడు అని అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రణ కోసం ఒక నిజమైన గుడ్డివాడిని తీసుకొచ్చారు షాట్కి. సరే, షాట్ అయిన తర్వాత కొంత డబ్బు ఇచ్చి పంపించాడు పద్మనాభం గారు. ఆ పాప పరిహారార్థమేమో మనసులో అది ఉండిపోయింది చిన్ననాడు చేసినటువంటి విషయం. అందువల్ల వెంటనే ₹5,000 ఫ్లవర్ బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకి విరాళంగా ఇచ్చాడండి మహానుభావుడు. పద్మనాభం గారు సందర్భోచితంగా హాస్యాన్ని పండించగలడండి. అంటే ఎవరైనా ఒక స్క్రిప్ట్ రాస్తే హాస్యాన్ని పండించడం వేరు. స్క్రిప్ట్ లేకుండా అప్పటికప్పటికి హాస్యాన్ని పండించేటటువంటి జాబితాలో మొట్టమొదటి వరుసలో ఉంటాడు పద్మనాభం గారు. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక సందర్భం మీకు చెప్పాలి. దేవత చిత్రంలో కన్నుల్లో మిసమిసలు కనిపించని అనే పాట అద్భుతమైన పాట అండి, సినిమాలో హైలైట్ పాట. ఈ పాట ఎక్కడ జరిగిందంటే సతనూరు డ్యామ్ వద్ద చిత్రీకరణ జరిగింది. ఆ సందర్భంగా ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. సరే, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి, సతనూరు డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఎన్టీఆర్ గారిని కారులో ఎక్కించుకుని రాత్రిపూట సతనూరు బయలుదేరారు పద్మనాభం గారు. ఎన్టీఆర్ గారు వెనక సీట్లో నిద్రొచ్చి పడుకున్నారు. సరే, చెంగల్పట్టు దగ్గరలో రోడ్డు మీద
వీళ్ళు వెళుతుంటే ఒక పులి వచ్చి ఆగింది. సార్ ముందు సీట్లో ఉన్న పద్మనాభం గారు డ్రైవర్కి ధైర్యం చెప్పి స్పీడ్ తగ్గించమన్నారు. అక్కడ పులి ఆగి ఉంది, కొంచెం స్పీడ్ తగ్గించన్నారు. పులి 100 అడుగుల రోడ్డును ఒక్క గెంతుతో దాటేసింది. సార్ డ్రైవరు పద్మనాభంతో, సార్ మీరు పులిని చూసి భయపడలేది ఎందుకు? నేనైతే భయపడ్డానండి బాబు, మీరు ఎందుకు భయపడలేదు అని డ్రైవర్ పద్మనాభం గారిని అడిగాడు. అప్పుడు పద్మనాభం గారు నవ్వుతూ, నిజమేరా, నువ్వు అన్నమాట నిజమే, పులికి నేను భయపడలేనురా. ఎందువల్లంటే అక్కడ పులి ఒక్కతే ఉందనుకో, నేను పులికి భయపడేవాడిని. కానీ వెనకాల సింహాన్ని తీసుకెళ్తున్నాం కదరా, సింహాన్ని మనం తీసుకెళ్తే పులికి ఎందుకురా భయపడాలి? సింహం రాజే మన కారులో ఉండంగా సింహాన్ని తీసుకెళ్తున్నాం కదరా, నాకు భయం ఏంటి అన్నాడు. సరే తిరువన్నామలై దాటాక డ్రైవర్కి టీ ఇద్దామని 4 గంటలకు కారు ఆపగా ఎన్టీఆర్ గారు లేచారు. పద్మనాభం గారు జరిగింది అన్నగారికి చెప్పారు. వెంటనే ఆయన, నన్ను కూడా లేపాల్సింది కదా బ్రదర్, నేను చూసేవాడిని అని ఎన్టీ రామారావు గారు అన్నారు. అప్పుడు పద్మనాభం గారు తాపికి టీ తాగుతూ, పులి వెళ్ళిపోయిందిగా అన్నగారు, అంతగా అవసరం అయితే సింహాన్ని లేపేవాడిని కదా మేము అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేశారు. అంటే అంత అద్భుతంగా సందర్భోచితంగా ఆయన మాట్లాడగలడు పద్మనాభం గారు. అందువలన అగ్రశ్రేణి తారలకు ఆయన దగ్గర అయిపోయాడు. అంత గౌరవప్రదంగా ఉండేవాడు, అందరి దగ్గర వినయ విధేయతలతో ఉండేవాడు. ఎదిగినా కూడా ఒదిగి ఉండేటటువంటి మనస్తత్వం పద్మనాభం గారిదండి. మారిన కాలంతో పాటు మారిన పద్ధతులు, వయోభారం వల్ల పద్మనాభం గారికి చాలా పరిశ్రమకు దూరంగా ఉండిపోయాడు చాలా కాలం. సరే టాటా బిర్లా మధ్యలో లైలా అనే ఆయన ఆకర్షిత్రం ఉండేది. అడపాదడపా తన జ్ఞాపకాలు చెబుతూ కాలం గడిపి చివరికి నవ్వులే మిగిల్చేశాడండి మహానుభావుడు. మిగిల్చి ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటు వచ్చి ఈ హాస్య లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్ళిపోయాడు పద్మనాభం గారు. పద్మనాభం గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటేనండి, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందువల్లంటే మన ప్రాతస్మరణీయుడిగా మనం మాట్లాడుకున్నాం. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, తపన, 2 పట్టుదల, 3 కృషి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా మనిషి ఉన్నత శిఖరాలు అధిరోహించగలడు అని పద్మనాభం గారు నిరూపించి చూపించాడండి. చాలా చిన్న వేషాల కోసం తప్పడపడే పద్మనాభం గారు ఆ రోజుల్లో అగ్రతారులైనటువంటి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు పక్కన పెద్ద పాత్రలు వేయగలిగాడంటే అది చిన్న విషయం అయితే కాదు కదండి. తపన పడి ఆ కృషి చేసి ఆ పక్కన అగ్రతారల పక్కన నిలబడ్డాడంటే, ఒక సినిమాలో ఆయన పరంగా ఒక పాట పెట్టగలిగారంటే అది చిన్న విషయం అయితే కాదు కదండి. అయితే చివరి రోజుల్లో ఏ సినిమాలో అవకాశం ఉన్నా అదే చాలు అనుకుంటూ నటించాడు ఆయన. చివరి రోజులకు వచ్చాడు. ఒకప్పుడు ఎందరికో నీడనిచ్చినటువంటి పద్మనాభం గారి సంస్థ అయితే ఎన్నో చిత్రాల్లో నవ్వులు పూయించిన పద్మనాభం గారు చివరికి పలు జీవిత సత్యాలు చెబుతూ తనువు చాలించాడండి. 2010 తనువు చాలించాడు. చాలా గొప్పవాడండి. ఫిబ్రవరి 20, 2010 తనువు చాలించేశాడు. చివరి నిమిషం వరకు తన జ్ఞాపకాలని అందరికీ చెప్తూ ఉండేవాడు. ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటాడు. జీవిత సత్యాలను చెబుతూ తనువు చాలించేశాడు మహానుభావుడు. పద్మనాభం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నవ్వు వసివాడని ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది ఎప్పటికీ కూడా. వాడని పువ్వు పద్మనాభం నవ్వుగా సినీలాకాశంలో గుర్తింపు పొందారు బసవరాజు వెంకట పద్మనాభం గారు. ఏది ఏమైనా చక్కగా అందమైన హాస్యాన్ని పండించినటువంటి పద్మనాభం గారికి ఖచ్చితంగా నివాళులు అర్పించాలండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.